హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రభాకర్ మచ్చ గారు రాసిన 'దేవుడు చేసిన పొరపాటు' అనే నవల గురించి. ఇది ఓ అందమైన ప్రేమ కథ. ఈ కథని 20 అధ్యాయాలుగా రైటర్ గారు మనకి అందించారు. ఓ అబ్బాయిని ఇష్టపడటం అంటే అతని దగ్గర నుంచి ఆశించడం కాకుండా ఆయన జీవనగమనానికి అవసరమయ్యే అన్ని దగ్గరుండి సమకూర్చటం అనే విధంగా స్త్రీ పాత్రని ఇందులో రైటర్ గారు సృష్టించారు. ఇందులో ఉన్న 20 అధ్యాయాల్లో 19 అధ్యాయాలు ఒక ఎత్తైతే, దేవుడు చేసిన పొరపాటు అనేది మరో మైలురాయి. అందులోనే ఈ కథ ఊపిరి పోసుకున్న విధానం, ఈ కథ దాటి వచ్చిన గమ్యాలు మొత్తం బయటకు వెలువడతాయి. ఎన్నో ఆశ్చర్యాలతో కూడిన అద్భుతాలని ప్రతి అధ్యాయంలో మీరు చూస్తారు. ఈ నవల యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కడా బోర్ కొట్టకుండా, ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా, సరైన సరళమైన రీతిలో ప్రతి పాఠకుడికి అర్థమయ్యే రీతిలో ప్రతి పాత్రని అందంగా సృష్టించారు. సరేలే సజావుగానే సాగుతుంది అనే సమయంలో కొన్ని అక్షర దోషాల వల్ల కాస్త అర్థాలు మారిపోయి అసంపూర్ణమైన భావన కొన్ని చోట్ల కలిగింది. కేవలం 90 పేజీలకే కథ ముగించేయడం అనేది కాస్త అసంపూర్ణంగా అనిపించింది. అంటే పాత్రల్ని ఇంకాస్త ప్రయాణం చేపిచ్చి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుండేమో అని అనిపించింది. కొన్ని పుస్తకాలు బాధ, ఆనందంతో ముగుస్తాయి. కానీ ఈ పుస్తకం జెండర్ ఈక్వాలిటీని మనిషి పూర్తిగా అర్థం చేసుకోలేదు అనే ఆలోచనతో ముగిసిపోతుంది. చెప్పాలనుకున్నది ప్రేమ కథే అయినా, ఆ ప్రేమికులు చేసే ప్రయాణాన్ని ఓ కొత్త కోణంలో చూపించడం ఈ నవల యొక్క ప్రత్యేకత. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో మరెన్నో మా ముందుకు తీసుకొని రావాలని రైటర్ ప్రభాకర్ గారికి, అక్షిత పబ్లికేషన్స్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ నవల మీకు కావాలనుకుంటే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మరేమన్నా సందేహాలుంటే మాకు మెసేజ్ చేయండి. మరిన్ని నవలలు మరియు సంబంధిత విషయాల కోసం మన పేజ్‌ని అయితే ఫాలో చేయండి. థాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ ప్రశాంత్.